హాయ్ హలో వెల్కమ్ టు లావణ్య లహరి. ఈరోజు మేము కార్వేట్ నగరం వెళ్ళామండి. మా ఆయన చిన్నప్పుడు పెరిగినటువంటి ఏరియా, మనుషులు, ప్లేసెస్ అన్నీ కూడా ఒకసారి చూసి పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చి అవన్నీ ఒకసారి చూడాలని కార్వేట్ నగరం వెళ్ళామన్నమాట. ఇప్పుడు ఇక్కడ తీస్తున్నాను కదా, ఈ ఏరియా మొత్తం ఒకప్పుడు హాస్పిటల్లో వర్క్ చేసే వాళ్ళకి క్వార్టర్స్లా ఉన్నిందంటండి. ఇదంతా కూడా ఇండివిజువల్ హోమ్స్లా ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళకి రెంట్ పర్పస్ కింద క్వార్టర్స్ ఇచ్చేవాళ్ళు. సో ఇక్కడంతా మా వారు ఇక్కడ కనిపించే ఆ పాతది ఆ ఒక్క బిల్డింగ్ మాత్రమే మిగిలింది, మిగతంతా కూడా తీసేసి ఇది హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ ఒకటి కడుతున్నారనమాట అక్కడ. ఇంతకుముందు మా మామగారు ఇక్కడ వర్క్ చేసి రిటైర్డ్ అయ్యారు. సో చివరిగా రిటైర్డ్ అయ్యింది కూడా ఇక్కడే అనమాట. ఇది మీకు చూపిస్తానండి. పాత హాస్పిటల్ వచ్చి దీనికంటే కొంచెం ముందుగా ఉంటుందన్నమాట. చాలా చిన్నది అది. ఇప్పుడు పెద్దదిగా డెవలప్ చేస్తున్నారు. ఆ మొత్తం ఏరియా కూడా హాస్పిటల్కి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తున్న ఆయన ఎవరో కాదండి, ఒకప్పటి రాజు అనమాట. శ్రీరామకృష్ణరాజు ఈయన పేరు. ఈ హాస్పిటల్కి కావాల్సినంత ఇంతటి స్థలాన్ని కూడా వాళ్ళకి దానంగా ఇచ్చారనమాట ఆయన. మా మామగారు ఒకప్పుడు ఇక్కడే అండి వర్క్ చేసింది. ఫార్మసీగా ఉండి రిటైర్డ్ అయ్యారు. ఇదేనండి నేను చెప్పినటువంటి చిన్న హాస్పిటల్. అండ్ ప్రజెంట్ ఇక్కడే వర్క్ అయితే జరుగుతూ ఉంది. బట్ ఆ పెద్ద హాస్పిటల్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడికి షిఫ్ట్ చేయొచ్చేమో మేబీ. All my time I'm waiting you to answer the phone. Nothing seems to happen but the last stage is gone. I hope somewhere your voice promises less and us more, but still my pillow's on the floor. Anyone could say that we are never assured, for things we're dreaming of are always out of the store. Pages, a lot of pages to forget, I'm so bored to say. Call me if you need a hand. Did you ever think I'm a friend? Everything will come to an end. It's so complicated. ప్రజెంట్ కనిపిస్తున్న ఆ బిల్డింగే గ్రామ సచివాలయం అండి. అండ్ ఇక్కడ చూస్తున్నారా, 2 పెద్ద ఓడమరి చెట్లు. వీటిని చూడంగానే ఊగాలని ఆశేసింది కానీ అంత సాహసం అయితే చేయలేదండి. బట్ చాలాసేపు ఆ చెట్ల దగ్గరే కూర్చొని చూస్తూ ఉన్నాము. జస్ట్ ఫొటోస్ కూడా బాగా తీసుకున్నాము. ఓకేనండి. ప్రజెంట్ మా కార్వేట్ నగరం ఏరియాలో పాత ఇల్లు. ఇక్కడ కనిపిస్తున్న ఈ గుడి ధర్మరాజస్వామి వారి గుడి అంట అండి. లోపల వెళ్ళేదానికి సమయం చాలలేదు మాకు, ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా. సో అవుట్ సైడ్ నుంచి జస్ట్ వీడియో తీశాను. ఈ పాత ఇల్లు చూసారా, ఎంత పాత ఇల్లులో, దగ్గర దగ్గర ఒక 50 ఏళ్ళ ముందుది అనుకుంటాను. చాలా బాగున్నాయి. ఆ 2 ఇళ్ళు అయితే అలాగే ఉన్నాయి. అవి కూడా చూడడానికి బాగుందని వాటిని కూడా కెమెరాలో క్యాచప్ చేశాను అనమాట. అంతేకాదు దారి పొడవునా పచ్చటి పంట పొలాలతో చాలా అద్భుతంగా ఉన్నింది. ఆ రోజు క్లైమేట్ కూడా వర్షం పడే విధంగా అనిపిస్తూ ఉన్నాయి. ఎట్లో తప్పించుకొని తిరిగి ఊరైతే చేరిపోయాము.